జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 ఖచ్చితమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఈ వారంలో ఎలా ఉంది అంటే, స్లోగా కనిపించిన లోపల స్ట్రాంగ్ ప్రాసెస్ జరుగుతుంది. సైలెంట్ గ్రో వీక్ అనమాట. ఈ వీక్ గురువు మీ రాశిపై ప్రభావం, వ్యక్తిత్వ నిర్ణయాల మీద ఉంటారు. శుక్రుడు అనుకూల స్థితి, శని 10వ స్థానాన్ని చూస్తున్నారు. బుధుడు ఫైనాన్స్ ప్లానింగ్ ముఖ్యంగా ఇస్తున్నాడు. సాలిడ్ ప్రోగ్రెస్ ఉంటుంది ఈ వారం అంతా కూడా చెప్పచ్చు. జాబ్లో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సీనియర్స్ మీపై డిపెండ్ అయ్యే అంత గొప్ప స్థితికి వెళ్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రంగాల వరకు వస్తుందని కూడా చెప్పచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వెళ్ళకండి. బిజినెస్లో స్టేబుల్ గ్రో ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీ యొక్క డెట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నాయి. మీరు ఏదో లోన్ కోసం ఎదురు చూస్తున్నది, అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి స్టడీగా ఉంటుంది. ఈ చిట్ ఫండ్స్ అవి లేదా పర్మిషన్స్ కోసం అంతా మీరు అప్లై చేస్తుంటారు సరే, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేవింగ్స్ పెరుగుతుంది. లగ్జరీ స్పెండింగ్ పెరుగుతుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోండి. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఒక మంచి వార్త, శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. రాజకీయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ పేషెన్స్ అవసరం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు. వ్యవసాయదారులకి భూమి పంటల విషయంలో పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. స్లో గ్రోత్గా కనబడుతుంది. కోర్టు కేసులో మీకు అనుకూలంగా స్లో మూమెంట్స్ ఉన్నాయి. త్వరగా ఫలితం రాదు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ షేర్లో కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే. లాంగ్ టర్మ్ గెయిన్ స్ట్రాంగ్. స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి. F&Oలో అవాయిడ్ చేయండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ లేజీనెస్ బాగా వస్తుంది, జాగ్రత్త. ఇంకా ఆరోగ్యపరంగా ఇంకా షుగర్ లాంటిది, థ్రోట్ ఇష్యూస్ కానీ, లేదా ఫుడ్ అలర్జీ కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. కాస్త చిరు తిండ్లు మానేయండి ఈ వారం. దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశాలు బాగున్నాయి. 70% మీకు అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడాను. శుక్రవారం నాడు అమ్మవారిని ప్రార్థన చేయండి. పేద మహిళలకి వస్త్రం కానీ, చెప్పులు కానీ దానం ఇవ్వండి. కొత్తది, వాడింది కాదు సుమ. మళ్ళీ బాగా వినండి సుమ, మీరు వాడిన బట్టలు, వాడిన చెప్పులు ఇవ్వకూడదు. కొత్త బట్టలు, కొత్త ఇది ఇవ్వాలి. అండ్ మీరు చేయవలసిన పనులంతా కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఓం శుక్రాయ నమః, శ్రీమాత్రే నమః 108 సార్లు చెప్తూ ఉండడమే ఈ వారం అంతా కూడా మీకు చెప్పచ్చు. ఈ వారం వేసిన పునాది వచ్చే నెలలలో మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది. మంచిగా ప్లాన్ చేసుకొని నెమ్మదిగా వచ్చింది, జీవితంలో నిలకడగా ఉంటుంది విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయవస్తు.